వైసీపీ ప్రభుత్వం ముఖ్యంగా సుగాలి ప్రీతి కేసు, టీటీడీ వ్యవహారాలపై తిరుపతిలో జనసేన ఇన్ఛార్జి కిరణ్ రాయల్ తీవ్ర విమర్శలు చేశారు. తిరుపతిలో మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. సుగాలి ప్రీతి కేసును పవన్ కళ్యాణ్ ప్రస్తావించడంతోనే దేశవ్యాప్తంగా తెలిసిందని అన్నారు. ఆ రోజుల్లో సుగాలి ప్రీతికి న్యాయం జరగాలని తాము ధర్నాలు, నిరసనలు చేశామని గుర్తు చేశారు. సుగాలి ప్రీతి తల్లి తమపై విమర్శలు చేసే ముందు తన మనస్సాక్షిని ప్రశ్నించుకోవాలని అన్నారు. వైజాగ్ లో జరిగిన పవన్ కళ్యాణ్ సభను ఆపడానికి వైసీపీ పేటీఎం బ్యాచ్ కుట్ర చేసిందని ఆరోపించారు. సుగాలి ప్రీతి చనిపోయిన విషయం అందరికీ తెలిసిన విషయమే. అప్పట్లో ఆయన దృష్టికి రావడంతో దాన్ని అప్పట్లో ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా అనేక సార్లు ఒత్తిడి తీసుకొచ్చారు. తర్వాత ప్రభుత్వం మారిపోయింది. ప్రభుత్వం మారినాక మాకు జనసేన పార్టీ తరపున ఆయన ఎమ్మెల్యే లేరు. ఆయన ఒక ఎమ్మెల్యే కాదు, ఒక మంత్రి కాదు, ఏమీ లేదు. కానీ లక్షలాది మంది సుగాలి ప్రీతి కుటుంబాన్ని న్యాయం చేయాలని చెప్పి లక్షలాది మంది రోడ్డెక్కాం. కర్నూలులో రోడ్ల మీద పెద్ద ధర్నా చేశాం. ప్రభుత్వానికి సుగాలి ప్రీతి కుటుంబం వెంట పవన్ కళ్యాణ్ ఉన్నాడు అని చూపించాం. అప్పుడు దిగొచ్చింది జగన్ ప్రభుత్వం. జగన్ ఎంత మొండోడో మనకు తెలుసు. 10 రూపాయలు ఇవ్వడానికి కూడా జగన్ ఎంత ఆలోచిస్తారో మనకు తెలుసు. అలాంటి జగన్మోహన్ రెడ్డి వాళ్ళ కుటుంబాన్ని ఆదుకున్నాడు, ఏదో కొన్ని పథకాలు ఇచ్చాడు, అవన్నీ ఇచ్చారు అంటారు. ఓకే, బాగానే ఉంది. ఏదైనా ఆయన